జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతమైంది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. కిమ్స్ వైద్యులు డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ కు 3 నెలల వరకు విశ్రాంతి అవసరమని కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఓ మూవీ షూటింగ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు కిమ్స్ వైద్యులు. డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రోజున మొత్తం కూడా శస్త్రచికిత్స జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ సర్జరీ చేసినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ మా జూనియర్ ఎన్టీఆర్ కి మొత్తం కూడా 4 పడి వాళ్ళు సర్జరీ చేయడం జరిగిందని కూడా వాళ్ళు దాంట్లో చెప్పడం జరిగింది. అంటే డాక్టర్లు పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రావు నూరపనేని వీళ్ళందరూ కూడా మొత్తం ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈ బృందం మొత్తం కలిసి కూడా సర్జరీ చేసినట్టుగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మీడియాకు రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ కూడా వాళ్ళు ఎన్టీఆర్ కూడా చాలా బాగున్నట్టుగాను కూడా వాళ్ళు అందులో పేర్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడని కూడా వాళ్ళు దీంట్లో చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ ఎన్టీఆర్ విశ్రాంతి కూడా చాలా అవసరమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. 2 నుంచి 3 నెలల దాకా కూడా ఎన్టీఆర్ చాలా వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్జరీ చాలా మేజర్ గానే జరిగిందని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ కి దాదాపు 2 నుంచి 3 నెలల దాకా అంటే ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి సినిమా షూటింగ్ చాలా వరకు కూడా దూరం ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.